మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండల కేంద్రంలో జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి జరుగుతున్నటువంటి పరీక్షా సెంటర్లో వరండాలో ఏర్పాటు చేసినటువంటి 2 సీసీ కెమెరాలు చోరీకి గురయ్యాయి. ఇది స్థానికంగా ఆశ్చర్యాన్ని చర్చనీయాంశంగా మారింది. సమస్యాత్మకమైనటువంటి గ్రామాలుగా సమస్యాత్మకమైనటువంటి సెంటర్లుగా ఉన్నందువలన ఇది ఉన్నతాధికారులకు ఫిర్యాదులు పోవడంతో ఉన్నతాధికారులు రొంపిచెర్ల జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం 9 సీసీ కెమెరాల్లో 7 రూముల్లో 10వ తరగతి పరీక్షలు రాసేటువంటి 7 రూముల్లో 7 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే 2 సీసీ కెమెరాలను వరండాలో ఏర్పాటు చేశారు. వరండాలో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలను సోమవారం 10వ తరగతి పరీక్షలు జరిగిపోయిన తర్వాత సోమవారం రాత్రి దీన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. మంగళవారం ఉదయం టీచర్లు స్కూలుకు వచ్చి చూసేసరికి వైర్లన్నీ కింద పడి ఉండటంతో గమనించి ఈ సీసీ కెమెరాలు చోరీ చేశారని గుర్తించి పోలీసులకు 18వ తేదీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ రోజు పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారు. కానీ ఎస్ఐ గారు అందుబాటులో లేదని దీని మీద తదుపరి విచారణ కానీ కేసు నమోదు కానీ ఇంకా జరగలేదు. ఈ సీసీ కెమెరాలు చోరీ చేయడంలో ఆకతాయిల పనే అయి ఉంటుందని ఉపాధ్యాయ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. సీసీ కెమెరాలు రొంపిచెర్ల మండల కేంద్రంలో ఈ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పాటు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో కూడా సమస్యాత్మకమైనటువంటి సెంటర్లుగా భావించి ఉన్నతాధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు అదృశ్యం కావడము ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.